2 ఆలుగడ్డలు, ఒక క్యారెట్, 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బీన్స్, టమాటా ఒక 4. పెసరపప్పు గంట ముందు, శనగపప్పు గంట ముందు నానబెట్టుకోవాలి. నూనె వేసాను, 10 స్పూన్ల దాకా వేసాను. 1 స్పూన్ నెయ్యి, ఆవాలు వేస్తున్నాం, జీలకర్ర ఒక 2 స్పూన్లు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఉల్లిపాయలు వేసుకుని కొంచెం పెద్ద పెద్ద దొరుకుకోవాలి, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టమాటా ముక్కలు. కందిపప్పు కూడా 1 గంట ముందు నానబెట్టుకోవాలండి. కందిపప్పు పోసేస్తున్నాను, శనగపప్పు విత్ వాటర్తో పోసేసేయండి. పెసరపప్పు లాస్ట్కి వేసుకుందాం, కలుపుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకుందాం. బియ్యం నానబెట్టాను ఒక 5 గ్లాసెస్, ఒక చెంచా పుదీనా అండి, లైట్గా, ఎక్కువ వద్దు, కొంచెం కొత్తిమీర. లాస్ట్ పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు వేసి లైట్గా ఇట్లా కలుపుకుందాం. 1 విజిల్ చాలండి. ఉడికింది, మెతుకులుగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.